హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేమైతే ఎల్లమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. సో అది ఎక్కడుంది, ఎలా ఉంటుందో, అలాగే అమ్మవారు అక్కడ వెలవడానికి కారణం ఏంటి, ఇవన్నీ తెలియాలంటే ఫుల్ వీడియోనైతే చూసేయండి. అలాగే మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇది వచ్చేసి మేము టెంపుల్కి అయితే వెళ్ళాము. సో ఈ టెంపుల్ వచ్చేసి జనగాం దగ్గర ఉన్న యశ్వంతపూర్లో ఉంది. సో ఫస్ట్ అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. తినైతే మా హస్బెండ్, ఇంకా మా అన్నయ్యలు. సో మేము ఏ టెంపుల్కి వెళ్ళినా అందరం కలిసే వెళ్తాము, ఫ్యామిలీతోటే వెళ్తాము, ఒంటరిగానైతే అస్సలు వెళ్ళమండి. సో నా వీడియోస్లో నా ఫ్యామిలీ మెంబర్స్ని అందరినీ అయితే మీరు చూసేశారు. తినొచ్చేసి మా మామయ్య. తను మీకు ముందే తెలుసు, నా మరదలని చెప్పేసి. సో మేమైతే స్టార్ట్ అయిపోయామండి. మా వదిన కూడా ఇంకా లాస్ట్లో మిలిగింది నా చిట్టి తల్లి, నా కోడలు అనమాట. గుండుతో ఎంత క్యూట్గా ఉందో చూడండి. సో జనగాం దగ్గర ఉన్న యశ్వంతపూర్ అనే విలేజ్లో రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం అయితే ఉంది. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మా పెద్దక్క కొడుకుకి ముడుపు అయితే అప్పుడు కట్టాము. వన్స్ ముడుపు కట్టాక అది నెరవేరాక చెల్లించుకోవడానికి మళ్ళీ అనేది మేము వచ్చామన్నమాట. సో ఫ్యామిలీ అందరం కలిసి అయితే ఈ ఎల్లమ్మ గుడికి అయితే వచ్చేసాము. సో వీళ్ళందరూ నా ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఐస్ క్రీమ్ అయితే తింటున్నారు చూసేయండి. సో ఏదో కాంపిటీషన్ పెట్టినట్టుగా ఫస్ట్ వచ్చానన్నట్టుగా మా వదిననైతే ఐస్ క్రీమ్ చూడండి పైకి లేపి మరీ చూపిస్తుంది. సో గుడిని అయితే చూసేద్దాం. ఫస్ట్ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయము. గుడి స్పెషాలిటీ ఏంటి అంటే, పూర్వంలో ఇక్కడ ఒక పుట్ట వెలిసింది. పుట్టల్లో అమ్మవారు వెలిసారు. కానీ ఇక్కడి జనాలందరూ అది ఎవరు గమనించకపోయేసరికి ఒకరోజు ఒక అమ్మ కలలో అమ్మవారే స్వయంగా వచ్చి, ఇక్కడ పుట్టలో నేను వెలిసాను, నన్ను కొలవండి, మీకు అంత మంచిగా జరుగుతుంది అని ఆ అమ్మకు చెప్పడం వల్ల ఆ అమ్మ కూడా ఈ ఊరు జనాలందరికీ చెప్పి అందరి సహాయంతో ఇక్కడ గుడి అయితే కట్టారు. ఇక్కడ ఏది మొక్కినా అది ఖచ్చితంగా తీరుతుంది, అంత నమ్మకము. అందులోనూ మేము గౌన్లోళ్ళం కాబట్టి మాకు ఎల్లమ్మ తల్లి అంటే చాలా ప్రేమ. మేము ఏ పండుగ చేసినా, ఏ పనులు జరిగినా అది ఎల్లమ్మ తల్లి అనే మేము పూజిస్తామండి. ఇక్కడ ముడుపులు కూడా కడతాము. అలాగే సుక్క ముక్క అంటాం కదా, ఇక్కడ మేకలు తెగాల్సిందే, సుక్క పడాల్సిందే ఇక్కడికి వచ్చామంటే. సో ఇక్కడ ముడుపులు ఫస్ట్లో కట్టి తర్వాత చెల్లించుకోవడానికి వస్తూ ఉంటారనమాట భక్తులందరూ. సో ఎల్లమ్మ తల్లి ఎన్నో కష్టాలు అనుభవించింది. కష్టాలందరికీ చరిత్ర రూపంగా అందరికీ తెలుసు. కానీ ఆ కష్టాల ముందు కూడా ఆ తల్లికి ఒక జీవితం ఉంది. అదేంటంటే మీరే వినండి, నేను చెప్తుంటాను. ఈ గుడి అయితే పైన చూసారా, నాగుపాము, ఇంకా శివయ్య, పార్వతమ్మ ఎంత బాగా డిజైన్ చేశారో. ఫస్ట్ అయితే గుళ్ళోకి వెళ్ళిపోయాము. గుళ్ళోకి వెళ్ళే ముందు కాళ్ళు కడుక్కొని కొన్ని వాటర్ అనేది తల మీద చల్లుకుంటే మనం ఏదన్నా అపవిత్రంగా ఉంటే పవిత్రం అవుతామని అర్థం అండి. సో ఎల్లమ్మ తల్లి ఏంటి అంటే, ఆ పేరు ఎలా వచ్చింది ఆ తల్లికి అంటే, ఆ పేరు ఎలా వచ్చిందో చాలామందికి తెలియదు. ఎల్లమ్మ తల్లి అంటే గుర్తుకొచ్చేది పచ్చి కుండల్ని తయారు చేసి ఏడంతల బోనం ఎత్తింది, పరశురాముతో ఎన్నో కష్టాలు అనుభవించింది, చివరికి జమదగ్ని మునిరాజుని బ్రతికించుకుంది. అది మాత్రమే మనకు తెలుసు. అంతకంటే ముందు తను పుట్టిన వేళ విశేషం ఎలాంటిది, ఎక్కడ అనేది నేను చెప్తాను. ఒక రేణుకేశ్వరుడు అనే ఒక రాజు ఉండేవారు. ఆ రాజుకి ఎంతమంది భార్యలున్నా సంతానం అనేది లేకుండేది. సో సంతానం లేదని ఎంతో బాధిస్తున్న ఆ రాజు ఒకసారి జ్యోతిష్య పండితుల్ని కలిసి ఇలా సంతానం లేదంటూ తన బాధనంతా చెప్పుకుంటే ఆ జ్యోతిష్య పండితులందరూ కలిసి ఒక యాగం అయితే చేస్తారు. పుత్రకామేశ్వర యాగం అనేది నిర్వహించారు. ఆ యాగం మొత్తం జరుగుతుండగా ఆ యోగగుండంలో నుంచి ఒక పసిపాప అనేది వస్తుంది. ఆ పాపని ఎంతో ఇష్టంగా పెంచుకొని ఈ రేణుకేశ్వర రాజు తనకు రేణుకాదేవి అంటూ పేరైతే పెట్టేశారు. సో ఈ గుళ్ళో చూశారు కదా, మా మేకను చూశారు కదా, ఈ మేకనే అండి ఇంకొన్ని సెకండ్లో మా కడుపులోకి వచ్చేస్తుంది. సో మొత్తానికైతే మా వారు ఇంకా నా బామ్మర్ది అందరు కలిసి మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాము. ఇక్కడ ఏది మొక్కినా ఖచ్చితంగా తీరుతుంది. అంత మహిమగల తల్లి రేణుక ఎల్లమ్మ తల్లి. సో నేను చెప్పాను కదా ఇంతకుముందుకు, యోగగుండంలో నుంచి పసిపిల్లలాగా పుట్టిన అమ్మవారే మన రేణుక ఎల్లమ్మ తల్లి. రేణుక ఎల్లమ్మ తల్లి ఎంతో అందంగా, సుందరంగా చాలా బాగుండేది.
రూపమైనా ఏదైనా. కానీ రేణుక ఎల్లమ్మని ఎలా అంటే అన్ని విద్యలను నేర్పిస్తారు ఆ రాజు. ఎందుకంటే రేణుకాదేవి ఇండివిజువల్గా ఒక స్పెషాలిటీని సంపాదించుకోవాలని అప్పట్లో అనుకుంది. సో అన్ని విద్యలు ఇంకా యుద్ధ విద్యలు అన్నీ నేర్పిస్తారు. నేర్పించాక ఆ తర్వాత స్వయంవరం అనేది జరుగుతుంది రేణుక ఎల్లమ్మ తల్లికి. అప్పుడు స్వయంవరం జరిగినప్పుడు ఎంతోమంది రాజులు ఉండగా అక్కడ జమదగ్ని మునిరాజుని ఇష్టపడుతుంది. సప్త ఋషుల్లో ఒకరు మన జమదగ్ని మునిరాజు అన్నమాట. సో ఆ జమదగ్ని మునిరాజుని పెళ్లి చేసుకొని మునిరాజు అయితే ఎలాంటి జీవితం అనుభవించాడో అలాంటి జీవితాన్నే రేణుక ఎల్లమ్మ తల్లి కూడా అనుభవిస్తుంది. ఎంతో పెద్ద రాజ్యంలో పుట్టిన సిరి సంపదలు ఎన్నున్నా అవన్నీ పక్కకు పెట్టేసి జమదగ్ని మునిరాజు సాధారణమైన జీవితంలోకి అమ్మవారు కూడా అలాగే ఇష్టాల్ని అలవాట్లని మార్చుకుంటుంది. అలా మొక్కుని అప్పచెప్పుకున్న తర్వాత మా ఇంట్లో పెద్దవారైన మా మామయ్యకి ఒంటి మీదకి ఎల్లమ్మ తల్లి వచ్చి మేము ఎలా చేసాము, తృప్తి అయ్యిందా లేదా అంటూ ఆ తల్లి అనేది మాకు చెప్తుంది. తర్వాత చేయాల్సిన పనులేంటో కూడా చెప్తుంది. సో మాకు బాధ అయినా కష్టమైనా ఏదైనా అన్నీ ఆ తల్లికే చెప్పుకుంటాము. మా ఇంటి దేవత కాబట్టి. అలా ఎంతో ఐశ్వర్యంలో పుట్టిన ఆ రేణుక ఎల్లమ్మ తల్లి పెళ్లి చేసుకున్న తర్వాత ఎన్నో బాధలు పడింది. ఆ బాధలన్నీ ఆ చరిత్ర అంతా మీకు తెలిసే ఉంటుంది కొంచెంలో కొంచెమైనా. కానీ అమ్మవారే అన్ని బాధలు పడ్డాక మనం మానవులం ఆ మాత్రం బాధలు కూడా తట్టుకోవాలి కదండి. మేము ఎప్పుడు ఈ గుడికి వచ్చినా ఇలా మొక్కులన్నీ చెల్లించుకుంటాము. ఇక్కడ చాలా విశిష్టమైన దేవుడు అంటే రేణుక ఎల్లమ్మనే. ఏ కోరికైనా తీరుతుంది, అంత బాగా ఉంటుందన్నమాట. సో మేము ఇక్కడికి వచ్చి అయితే ఫస్ట్ వడిబియ్యం పోసేసి బోనం సమర్పించి అలాగే మేకనైతే కోసేసాము. ఇంకా మేము దర్శనంకి అయితే చేసుకుంటున్నాము. అన్న వదిన నేను మా ఆయన అత్తమ్మ మామయ్య అందరం కలిసి దర్శనం అయితే చేసుకుంటున్నాము. అమ్మవారు పడ్డ బాధలతో పోల్చుకుంటే మనవి అసలు బాధలే కావండి చెప్పుకోవాలంటే. కాబట్టి ఎవరమైనా సరే స్ట్రాంగ్గా ఉండాలి. అమ్మవారి చరిత్రని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎలాంటి బాధ వచ్చినా సరే ఎదుర్కొనేంత ధైర్యంతో మనం ఉండాలి. అందుకే నేను ఈ వీడియో మీకైతే తీసి ఇంత ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తున్నాను. ఎంతో సిరి సంపదలు పుట్టింటి నుంచి ఇస్తానన్న రాజు దగ్గర నుంచి తీసుకోకుండా అరణ్యానికి పెళ్లి చేసుకొని వచ్చి దాంపత్య జీవితాన్ని ఎలానైతే స్టార్ట్ చేసిందో, ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా మన దాంపత్య జీవితం కూడా ఇలానే సాగిపోవాలి అంటూ ఆ తల్లి ధైర్యంగా ముందుకు అడిగేసి కష్టాలను అనుభవించి ఈరోజు ప్రతి ఒక్క లోకానికి తెలిసేలాగా అమ్మవారైతే వెలిసింది. మనం కూడా ఏ కష్టం వచ్చినా భయపడకుండా ముందడుగు వేసి ఆ కష్టాన్ని తీర్చుకోమంటూ అమ్మవారి చరిత్రని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోండి. సో మేము ఇక్కడికి వచ్చిన పని అయితే మొక్కు చెల్లించుకుందామని అయితే వచ్చేసాము. ఒకసారి అమ్మవారిని చూసేయండి. ఇంకా చాలామంది మొక్కులు అనేవి ఇలానే అని ఏమీ ఉండదండి. కొంతమంది వెండి కన్నులు పెట్టిస్తానని మొక్కుతారు, కొంతమంది నిమ్మకాయ దండలతో పూజ చేపిస్తానని మొక్కుతారు. అలా ఒక్కొక్కరు మొక్కులు ఒక్కొక్కరు లాగుంటాయి. ఇంతకుముందుకు ఒక మేక చూపించాను కదండి, అది సరిపోకపోయేసరికి ఇంకో మేకను తీసుకొచ్చారు. సో ఫైనల్గా మా మేక చూసారా కట్ అయితే అయిపోయింది. ఇంకా కూర కొట్టడం కూడా స్టార్ట్ అయిపోయింది.
వంటలైతే చకచకా చేసేసారు మా వాళ్ళందరూ కలిసి. వంటలకి మేము వేరే వాళ్ళనైతే పెట్టుకోమండి, మా ఇంట్లో వాళ్ళమే తలా ఒక చెయ్యేసి వంటలన్నీ చేసేసాము. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చొని తినడం స్టార్ట్ చేసాము. ఇంకా వీళ్ళు వచ్చేసి మా చెల్లి వాళ్ళ అత్తగారు, ఈమె మా మమ్మీ. ఇద్దరు చూడండి ఎంత బాగా ముచ్చట్లు వేసుకుంటున్నారో. తను మా చిన్నమ్మ, తిని వచ్చేసి మా పెద్ద బావ. తినే అండి మొక్కు చెల్లించేది, మా పెద్దక్క అని చెప్పాను కదా బాబు కోసం మొక్కిందని. సో తనే మా పెద్ద బావ అనమాట. మేము వచ్చింది కూడా వాళ్ళు పిలిస్తేనే వచ్చాము ఇక్కడికి. ఇక్కడ జరిగిన వంటలు చూసేయండి. బగారా రైస్, ఇంత ముందుకు చూపించిన మేక ఫ్రెష్గా కట్ అయింది కదండి. సో చూసేయండి, మటన్ వేడి వేడిగా ఉంది. స్మెల్ అయితే చాలా బాగుంది, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఆ తర్వాత తలకాయ బోటి. మేము తెలంగాణ వాళ్ళం కదా, తలకాయ బోటి లేనిది అసలు ఏ ఫంక్షన్ అనేది జరగదు. ఎంత కష్టమైనా ఎంత లేట్ అయినా తలకాయ ఉండాల్సిందే, బోటి ఉండాల్సిందే. ఇన్ కేస్ ఆ కూర అయిపోయినా ఇంకో మేక కూడా రెడీగా ఉంది. మా బావ అట్లా ముందే తెచ్చిపెట్టాడు. ఇంకా ఆ తర్వాత తెలిసిందే కదండి, తాగడం అనేది కంపల్సరీ ఉంటుంది మా ఇంట్లో. సో వీళ్ళు వచ్చేసి మా అన్న మా తమ్ముడు, వీళ్ళకి తాగడం అలవాట్లేదు కాబట్టి మా మరిది ఒక పెద్ద థమ్స్అప్ బాటిలే తెచ్చిపెట్టేశాడు. ఏ ఫంక్షన్ అయినా ఒక సపరేట్ టేబుల్ అనమాట, తాగే వాళ్ళకు ఒకటి, తాగని వాళ్ళకు ఒకటి. ఇంకా మా అన్నయ్య గుండు కొట్టించుకుండు సమ్మర్ అని చెప్పేసి. ఇంకా మా బావ చూసారా లైవ్లో చూపిస్తుండు, చూసారా. ఒక పక్క లేడీస్ అందరు అటు సైడ్ కూర్చొని థమ్స్అప్, ఇంకా కొంతమంది కళ్ళు తాగేవాళ్ళు కళ్ళు, మెన్స్ అంతా ఒక సైడ్ కూర్చొని ఇలా మందు తాగేవాళ్ళు మందు. ఎప్పుడైనా ఏ ఫంక్షన్ అయినా మేము ఇలానే చేసుకుంటామండి. సో ఎంజాయ్ అయితే ఖచ్చితంగా చేస్తాం. ఈ తర్వాత సాంగ్స్ పెట్టుకొని కూడా డ్యాన్సులు చేసిన రోజులు కూడా చాలానే ఉన్నాయి. ఎల్లమ్మ పండుగ అంటేనే అదో సంతోషము, అదో పాజిటివ్ ఎనర్జీ. దావత్ లేకుండా అస్సలే ఉండదు. ఎంతో ఇష్టంగా చేసుకునే పండుగ మా ఇంట్లల్లో. ఇంకా మా అన్నయ్య థమ్స్అప్ బ్యాచ్ అనమాట. ఇంకా మా ఆయన కూడా థమ్స్అప్ బ్యాచే, కాకపోతే బామ్మర్దులందరూ కలిసి బాటిల్ ముందల పెట్టి మరీ వీడియో తీశారు. చూసేయండి. ఇంకా మా మరిది మా తమ్ముళ్ళేమో వైన్ తాగుతున్నారు. వైన్లో థమ్స్అప్ మిక్స్ చేసుకొని తాగితే బాగుంటుందంట. ఆ టేస్ట్ని కూడా చూద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నారు. సో ఇంతేనండి, ఇది నా ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా పండుగ ఎప్పుడున్నా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాము మేము. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూశారు కదా, నా వీడియో మొత్తం చూశారు కదా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అలాగే మన వీడియోని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ అన్నీ నోటిఫికేషన్గా మీకు వచ్చేస్తాయి. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూశారు కదా, మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్ బాయ్.